రాయిందు మావోయ్ ఇదెవరినో లవ్ చేసి ఉంటది. వీడి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు. ఆ ఊరు జనం వచ్చి నా సన్మానం చేస్తారు. ఇదంతా నాకు అవసరమా? అవసరమే లేదు. నువ్వు అమ్మ వస్తున్నాడు. ఆగు పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఇదిగో అల్లుడు, సన్మానాలకి సత్కారాలకి నేను చాలా దూరంగా ఉండదలుచుకున్నాను. నీ దండం పెడతాను. నన్ను అమెరికా నుంచి నా మరదలు వస్తే పలకరించుకుంటూ వెళ్తానంటే మన మరదలా? మనా కాదు నా మరదలు. ఇందు చిన్నప్పటి నుంచి నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడని చెప్పానే ఇతనే. నేనే. ఇంత పెద్ద నీకు ఫ్రెండ్? స్నేహానికి వయసుతో పని ఉంది ఇందు, మంచి మనసు ఉండాలి కానీ కదమా. చెప్పేవాడు అమ్మా ఇందు. నా పేరు ఐడియాలజీ. అరే నా పేరు అమెరికా తెలిసిపోయిందా? కాదు, ఆంధ్ర వచ్చాకే తెలిసింది. ఎలా? ఇలా మా ఏంటల్లుడు? ఇందు మన ఊర్లో ఉన్న వింతల విశేషాలని నా దగ్గర మరీ చూపించమంది. వెంటనే తీసుకెళ్ళి చూపించు. అందుకే ముందు నీ దగ్గర తీసుకొచ్చా. బ్రహ్మణముపహరతి ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఇందు ఇది చాలా మహిమగల గుడి. ఇక్కడ కోరికల శంఖం అని ఒక ప్రత్యేకమైన శంఖం ఉంది. కోరికల శంఖమా? అదేంటి? చూపిస్తారా ఇందు? రా. ఇదే ఇందు కోరికల శంఖం అంటే. ఇప్పుడు మన ఏమైనా కోరుకుని ఇంట్లో చెప్పావనుకో అది తిరిగి వినపడితే జరుగుతుందన్నమాట. ఒకవేళ వినిపించలేదనుకో అది జరగదన్నమాట. ఇది మా ఊరు నమ్మకం. ఇప్పుడు చూడు, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి. వినపడలేదు అంటే అవునన్నమాట. ఇటివ్వా రాజా, ఇటివ్వా. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. వినిపించింది వినిపించిందా? వినిపించింది రాజా. అయితే నువ్వు తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా అనమాట. ఎదుటివో పదిందు. అమ్మయ్యా, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానో లేదో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇప్పుడు ఆ టెన్షన్ అంతా పోయిందనుకో. మరి అదే దైవశక్తి అంటే ఇందు. ఏ రాజా, ఏనుగు. గజమహారాజు ఆయన ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. రాయల్లో నాకు భయం. అబ్బాయి ఎందుకు భయం? నేనున్నా కదా రాయిందు. వద్దు రాజా. రాయిందు నేనున్నా కదా, నేను తీసుకెళ్తారా? అరే భయపడకు, నేనున్నా కదా. రా. ఏమయ్యా మా ఇందుని ఆశీర్వదించు. వెళ్ళిందు ఏం కాదు. ఏంటనమో ఏంటి ఉన్న జీడిపప్పులని మీ అల్లుడి గారికి వేసేస్తున్నావు? హైట్ పెంచేద్దామనే. మరి ఎంత కోపంగా చూడకో. నేను మాట్లాడింది పొట్టి గురించి కదా మావా, హైట్ గురించి. రాజా ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తుంటావే. ఏముంది, నవ్వడం అనేది ఒక భోగం, నవ్వించడం అనేది ఒక యోగం. అదే నవ్వలేకపోవడం అనేది ఉంది చూసావు, అదో పెద్ద రోగం. ఏరా నువ్వు ఎప్పుడు లొడలొడ మాట్లాడుతూనే ఉంటావా? నీ నోరు గమ్మన ఉంటదా? ఏం చెప్పమంటావు అత్త? అందరూ అంటుంటారు నేను వచ్చి మేనత్ నోట్లను చూడబడ్డానని. రాజా ఇదిగో జీడిపప్పు. ఏంటి చూస్తున్నావు? ఎంగిల్ చేయలేదులే, తిను. చవురుకో, మనలో మనకి ఎంగిలేంటి? నువ్వు నా మరదలివి, నేను నీ బావనే కదా మావయ్య. ఒరే బాబు, నీకు దండం పెడతాను, మధ్యలో నన్ను లాక్కు. నువ్వు తినరా నాయనా. ఏంటలుడు అంత రమ్మన్నావట? ఒక అందమైన అమ్మాయి మన హ్యాండ్ కి తన హ్యాండ్ అందించిందనుకో, దానికి అర్థం ఏంటంటావు? ఏముందలుడు, టీచర్ లో నీకు హ్యాండీ పోతుందని అర్థం. చంపేస్తాను మామ. అడిగిన దానికి సమాధానం తిన్నగా చెప్పు. తిన్నగా చెప్పాలంటే వివరంగా చెప్పాలి అల్లుడు. సర్లే మామ చెప్తాను పద. ఒక అందమైన అమ్మాయి మన హ్యాండ్ కి తన హ్యాండ్ అందించి కార్లు పక్కన కూర్చుని పాట పాడమని అడిగి చూడకూడదు ఏదో చూసి భయపడి తప్పి మనం వాటేసుకుని తను తినే కంచెంలో తీసి మన కంచెంలో వేసిననుకో, దానికి అర్థం ఏంటంటావు? ఇది ఖచ్చితంగా లవ్వేలుడు. నిజం చెప్పు మామా. అవును, ఇది లవ్వే. ఇంతకీ నీ మదిని కలవరపరిచిన యువరాణి ఎవరు? ఇంకెవరు మామా, నా మరదలు ఇందు. అవునా అల్లుడు, ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. ముందు నువ్వు అర్జెంట్కి వెళ్ళి నీ మరదలకు ఐ లవ్ యూ చెప్పాయి. అంతేనంటావు మామా? అంతేనంటావేంటి? ముందు నువ్వు ఇక్కడికి వెళ్ళా. ఓకే. ఇందు. ఏంటి రాజా? ఐ లవ్ ఇందు. ఒకేసారి వచ్చారండి, ఏదో తడగొట్టట్టుంది. ఐ లవ్ హిందూ. ఐ లవ్ ముస్లిం. ఐ లవ్ క్రిస్టియన్.
అన్ని కలిపితే నా ఇండియా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, దేశభక్తి తెగ పొంగిపోతుంది వీడికి. తెలుగుగా తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాచిపోయేది. I appreciate you, Raja. Your patriotism is so great. Keep it up. ఓకే 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 ఓకే. ఈ రోజు నా చేత నువ్వు చచ్చావే. ఆగును ఆగును ఆగు అక్కడ, ఆగు. ఎదవ ఐడియా ఇచ్చి నన్ను ఎదవం చేద్దాం అనుకున్నావా? నువ్వు చేసినంటావేంటి? ఏం చేశాను? దస్తదియా ఇట్లాంటి విషయాలు అందరం ముందు చూతారా? ఒంటరినప్పుడు చెప్పాలి అబ్బా ఒంటరిగా ఉందని చెప్పాను మావా, చెప్పాక అందరూ టపీమని వచ్చారు. తెలుగుగా తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇంతకీ హిందూ ఏమందలుడు? ఇంగ్లీష్ లో పాటు గీటు అనేది అంది మావా, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అర్థం కాలేదు అంతే కదా. నేను చెప్తాను, యు కమ్యా. అదిగో అల్లుడు, ఆవిడ ఇంగ్లీష్ టీచరు. ఇంగ్లీష్ నేర్పడంలో తస్సదియ్యా మాకిలాంటి. తొందరగా వెళ్దాం. మేడం ఎస్ నమస్కారం మేడం. నమస్తే. ఏం కావాలి? మల్లు రాజా సాయంత్రానికల్లా ఇంగ్లీష్ లో గడగడ మాట్లాడాలి. తస్సదియ్యా. ఐ సీ డెఫినెట్లీ. చూడు బాబు, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ముందు టెన్సెస్ రావాలి. టెన్సెస్ అవేం మావా? మగాళ్ళ రావు కదా మేడం. స్టూపిడ్. నేను చెప్పేది టెన్సెస్ అంటే కాలాలు. ఓహో, శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం, పొయ్యే కాలం. Shut up. బాబు, నీకొచ్చిన కొన్ని ఇంగ్లీష్ పదాలు చెప్పు. కూర్చుంటే సిట్టు, నుంచుంటే స్టాండ్, వంకుంటే బెండ్. చాలు చాలు, ఇలా వదిలేస్తే ఇంకా ఏవేవో చెప్పేలాగున్నావు. చూడు మిస్టర్, బాబుని ఇక్కడ వదిలేసి 5 గంటలకు వచ్చి పికప్ చేసుకో. ఫాలో మీ. రా. కొంచెం తేడా తీసేలానే ఉంది మేడం. ఇదేంటిది ఇంత నీరసంగా వస్తుంది? కొంపతీసి అల్లుడు గట్టిగా అయిపోయాడా? మావా ఎర్రగా తీసేసాను మావా. దేన్ని? ఇంగ్లీష్ ని. అదే కదా. ఏది నువ్వు నేర్చుకున్న ఇంగ్లీష్ నా చెవులు పట్టిన తుప్పు వదిలేలా వదులు. ఎఫ్ ఫర్ అన్నం, బి ఫర్ బజ్జీ, సి ఫర్ చపాతి, డి ఫర్ దోశ, ఈ ఫర్ ఇడ్లీ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజా. వాట్ ఈస్ యువర్ తాత's నేమ్? మై తాత's నేమ్ ఇస్ దశరథ రామయ్య. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజా. వాట్ ఈస్ యువర్ తాత's నేమ్? మై తాత's నేమ్ ఇస్ దశరథ రామయ్య. మేడం మీరు ఎంత గొప్పవారు మేడం. అందరూ వెన్నను కాచి నెయ్యిని తీస్తారు, మీరు నెయ్యిని కాచి ఈ వెన్న మొత్తం తీశారు. దీంతో సది అదేంటి మేడం అంత నీరసంగా ఉన్నారు? ఓహో, మా వాడు మీకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడని మీకు అసూయ. దొంగ సచ్చినోడా, ఈ ముద్దు మొహాన్ని తెచ్చి నా కడ ఒకేసినావు కదా దొంగ సచ్చినోడా. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, నాకు వచ్చిన భాషలన్నీ మర్చిపోయి నా ఒరిజినల్ యాస బయటపడింది కదా దేవుడా. నా నోట్లు మట్టి కొట్టేశావు కదా, నేనెట్టా బతికాలి రా దేవుడా. దొంగ సచ్చినోడా, గుడ్డు సచ్చినోడా, కోట సచ్చినోడా, నీ దేవుడా. ఏటకాయ మంది ఒరిజినల్ శ్రీకాకుళమా? What is your name? My name is Raja. What is your తాత's name? My తాత's name is Dasarath Ramaiya. My name is Raja. My తాత's name is Dasarath Ramaiya. What is your... ఈ అర్ధరాత్రి పూట ఏమిట్రా గొడవ? చదువుకోపోతే చదువుకోలేదంటావు, చదువుకుంటే గొడవ అంటావు. వెళ్ళి పడుకోపో, నేను చదువుకోవాలి. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజా. వాట్ ఈస్ యువర్ తాత's నేమ్? మై తాత's name... ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? ఎస్ యు మీ ఇంగ్లీష్ ఫుల్ స్పీకింగ్. గుడ్ గుడ్, బాగా నేర్చుకో. ఏ ఫర్ అన్నం, బి ఫర్ బజ్జీ, సి ఫర్ చపాతి, డి ఫర్ దోశ. అంత పొలిగాక పెట్టావు? ఏంటని ఆనందం? మావా అసలు రాత్రంతా పిన్నులు పడుకోలేదు, పడుకున్న బాబాయ్ లేవలేదు. ఇక లేచిన మా తాతయ్య పడుకుంటే ఒట్టు. ఇక పిల్లలైతే ఒకటే ఏడుపు మావా. దేనికల్లుడు? ఇంగ్లీష్ నేర్పించమని. అవునా? మరి హిందూ అయితే సందు లేకుండా మరీ దగ్గర అయిపోతుంది మావో. తన ఆనందం ఎంత ఇంత కాదు, అసలు మాటలో పరీక్షించుకోండి. అల్లు అడుగుడు ఏముంది అక్కడ? చిలక జోస్యం. అయితే మనకేందుకు? ఎందుకంటావేంటి? నీకు ఎందుకు పెళ్లి ఉందో తెలుసుకోవద్దు. అవును కదా, అయితే పిలవ. ఏ సావే వస్తున్నా సావే. రింగ 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 రింగ. నీ చిలక నిజాలే చెప్పుద్దా? నా చిలక నిజాలు తప్ప అబద్ధాలు చెప్పదు. ఇది హైటెక్ చిలక. ఒకవేళ అబద్ధం చెప్పింది అనుకో వాసిపోతులే. నాకు వాచి లేదుగా. నేను చెప్పింది ఆ వాయటం కాదు, నీకు వాసిపోతా అన్నట్టు. నీ చిలక రేట్ ఎంత? 10 రూపాయలు స్వామి. ఓకే దింపు. రింగ 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 రింగ. ఆ రింగ 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 రింగ. పేరేంటి స్వామి? రాజా. రాజా
హైటెక్ చిలకన్నావు కంప్యూటర్ చిలక. ఈ కంప్యూటర్ యుగంలో మేము కూడా మారగలం స్వామి. రింగ 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 అమ్మా ఇందు. మావా ఆ చిలుక పేరు కూడా నా మరదల పేరే. మరి అదే కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చి కొడుకు పుట్టం అంటే నీ టైం ఎలా ఉంది అల్లుడు? రాజా పేరు సీటీ తీసుకో. అమ్మా ఇందు. అబ్బా ఇదేంట్రా బాబు ముద్దెట పోతే కరుస్తుంది. మరి దాని పేరేమనుకున్నావు? ఇందు. చాలా పవర్ఫుల్. అడ్డమైన లేడితే కరిచా. అరే రింగ 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 రింగ. అరే రింగ 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 రింగ. అరే రింగ 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 రింగ. అబ్బబ్బబ్బబ్బ! ఏవు జాతకం ఏవు జాతకం ఏవు జాతకం. ఆహాహాహా! ఏవు యోగం ఏవు యోగం ఏవు యోగం. అబ్బబ్బబ్బ! ఆ, ఏంట్రా ఆగిపోయావు? ఎక్కడో తంతుం స్వామి. ఏంట్రా తన్నేది? నిన్ను చిన్నప్పటి నుంచి ఓ శనిగాడు పాలయ్యాడు. శనిగాడా? మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు. అసలు నువ్వు ఇంత హుషారుగా ఉంటానికి ఛాన్సే లేదే. రింగ 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 రింగ. ఆడేవడబ్బా? చిచి చి చి చేయితేరా దౌర్భాగ్యం. తాతయ్య అరే రమేష్ యారికి తెలుసండి. అనవసరంగా వాడనుకుని వీడిని తిట్టానే పాపం. మీరెప్పుడు అంతే. ఏనన్నా బాగున్నా? బాగున్నాను నాన్నమ్మ. ఏరా వస్తున్నట్టు ఫోన్ చేస్తే స్టేషన్ కార్ పంపేవడంగా. మీ అందరిని సర్ప్రైజ్ చేద్దామనే చెప్పకుండా వచ్చా. అమ్మని అమ్మ. శనిగాడంటే ఈడా? ఏనన్నా ఇంత చిక్కిపోయావు? సరిగ్గా వాడు టైంకి భోజనం. నేను అడుగుతున్నాను కదా, టైంకి భోజనం చేయట్లేదా ఏంట్రా? ఒరే రమేష్, అమెరికా నుంచి మీ మేనత్ వచ్చిందిరా లక్ష్మి. ఏమత్తయ్య బాగున్నారా? బాగున్నాను రమేష్. మీ మావయ్య. నమస్కారం మామగారు, ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను రా. మన ఇందూరా. హాయ్. హాయ్. ఒరే రమేష్, ఏంట్రా తమ్ముడు చెప్ప పెట్టకుండా ఊడిపడ్డావు? సెలవులా? లేదు, సెలవు పెట్టి వచ్చా. ఏ ఏంట్రా తాతయ్య షష్టి పూర్తికి అమెరికా నుంచి అత్తయ్య మామయ్య వచ్చారు కదా, అందుకోసం వచ్చాను. అందుకోసం వచ్చావా? కాదు, ఇందుకోసం వచ్చా.